ఇలా ప్రజలందరూ బాధపడుతూ ఉన్నారు. మేము మా కోసం ఫైట్ చేసిన, మాకు నిధులు ఇచ్చిన, మా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించినటువంటి నరేంద్ర మోడీ గారి పువ్వుర్తు కొట్టేయాలన్నా మేము తప్పిపోయి కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తాం. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు మా ముందు పెట్టింది, మేము నమ్మినాం. ఇంత ధోకాబాజీ పార్టీ అని మేము ఎప్పుడు అనుకోలేదు. 6 గ్యారెంటీలను 100 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో అందరికీ అమలు చేస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీ కండిషన్ల పేరుతోని మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి వాళ్ళ ప్రజలు భావిస్తూ ఉన్నారు. 423 హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలో అనేక హామీలు ఉన్నాయి. కేవలము 4-5 హామీలు నెరవేర్చి 6 గ్యారెంటీలు అమలు చేసినట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. 500 గ్యాస్ సంబంధించి ఫస్ట్ అందరికి ఇస్తామన్నారు ఎలక్షన్ టైంలో. తర్వాత రేషన్ కార్డు ఇంతవరకు ఇయలే. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రేషన్ కార్డు 10 సంవత్సరాలు ఒక్కరికి ఇవ్వలే. దాదాపు 10 లక్షల మంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఇవ్వనియలే. ఇవ్వకుండా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే 500 రూపాయలు సెంటర్ అన్నారు. మళ్ళీ ఏమన్నారు, మళ్ళీ ఇప్పుడు ఆడోళ్ళ పేరు మహిళల పేరు మీద రేషన్ మన గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి ఇస్తారట. మళ్ళీ అంటే ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు. రేషన్ కార్డు ఎందుకు ఇస్తారు, ఇవ్వకపోవడానికి అభ్యంతరం ఏంది? కాబట్టి కేవలము మళ్ళీ ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసి ఎన్నికల కోడ్ పేరుతోని తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. మేము మళ్ళీ చెప్తున్నాం, ఎన్నికల కోడ్ 100% వస్తుంది. మీరు 100 రోజులు అమలు చేస్తున్నారు, 80 రోజులు అయిపోయింది. మీరు అమలు చేస్తారా చేయరా? ఏదో గ్యాస్ ఇచ్చి ఫ్రీ కరెంట్ అని ఇచ్చి ఏదో 2-3 హామీలు ఇచ్చి మళ్ళీ ఇలా పేపర్ ఇచ్చినాయి. అలా మళ్ళీ కూడా అంటే ఫేక్. అది కూడా 3500 ఇండ్లను ఇస్తున్నారట. ఏ ఇళ్ళు కొత్త గట్టించిస్తారా, లేకుంటే ఆల్రెడీ గత ప్రభుత్వం క్వాలిటీ లేకుండా తూతూ మంత్రంగా కట్టిన డబుల్ బెడ్రూమ్లో ఇస్తారా? ఇవి కేంద్ర నిధులతోని ఏర్పడిన ఇండ్లు అవన్నీ కూడా. ఇవాళ వాటికి మీకు ఎన్ని నిధులు కేటాయిస్తున్నారు? మీరు ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు? మీరు పార్లమెంట్ అసెంబ్లీలో ప్రవేశించినప్పుడు బడ్జెట్లో ఎంత బడ్జెట్ కేటాయించారు? మీరు మొత్తము మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మీరు ఎంత ఇచ్చారు? 53,000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయించారు. ఒక్క మహాలక్ష్మి పథకానికి అమలు చేయడానికి 60,000 కోట్ల అవసరం వాళ్ళకు. ఈ ఇచ్చిన హామీలు ఈ 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 5 లక్షల కోట్ల అవసరం ఉంటుంది. గత ప్రభుత్వం 5 లక్షల కోట్లు అప్పు చేసింది ఎన్నికల ముందు. మీరు చెప్పారు, మేము చెప్పినాం. ఎక్కడి నుంచి తీసుకొస్తారు నిధులు? ఏ దేశం నుంచి పట్టుకొస్తారు నిధులు? ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇండ్లను ఇస్తారట. అసలు ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి? ఎంతమంది అర్హులు ఉన్నారు? మీరు 3,500 అని చెప్పి ఏ కేటగిరీ, ఏ ఆలోచన ప్రకారం ఇవాళ కేటాయించే ప్రయత్నం చేస్తున్నారు? ఇవాళ పెళ్లికి 1000 మందిని పిలిచి 10 మందికి అరటాకులు వేసి భోజనం పెట్టి మిగతాలో పోయిన వెయిటింగ్ లిస్ట్లో పెట్టినట్టు పరిస్థితి. ఇలా ఇండ్లులేక చచ్చిపోతున్నారు. అన్నీ అమలు చేస్తా అని చెప్పి ఓట్లేస్తే మళ్ళీ కండిషన్ల పేరుతోని ఒక టార్గెట్ మీద పెట్టుకొని 3,500 ఒక అసెంబ్లీకి ఇస్తా అంటే ఎప్పుడు ఇస్తారు అవి? ఏ ప్రాబ్లం? మళ్ళీ ఏదో రేషన్ కార్డులు అంటారు. మళ్ళీ ఇప్పుడు ఏదో కండిషన్ పెడతారు. ఇలా 6 గ్యారెంటీలు మళ్ళీ చెప్తున్నా. 2006 గ్యారెంటీ అంటే మీకు ప్రజలు ఓట్లేసింది ఇండ్ల కోసం ఓట్లేసారు. 2,500 రూపాయలు మహిళల అకౌంట్లో ఇస్తున్నారు. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. 5 లక్షల రూపాయలు ఇండ్లు జాగా లేని వాళ్ళకి ఇస్తున్నారు. 15,000 రూపాయలు రైతు బంధు పేరు మీద 15,000 రూపాయలు ఇస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. వీటిని చూసి మీకు ప్రజలు ఓట్టేశారు. ఇవి అన్నీ నెరవేర్చాలి. 100 రోజుల లోపల అన్నీ నెరవేర్చాలి. మళ్ళీ చెప్తున్నా, ఎలక్షన్ కూడా రాకముందే నెరవేర్చండి. ఇవి నెరవేర్స్తేనే మీ మీద ప్రజల విశ్వాసం ఉంటుంది. లేకుండా 100 రోజుల తర్వాత ప్రజలు పక్కా తిరగబడతారనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించాలి. ధన్యవాదాలు.